स्कूटी की डिक्की से 1 लाख रुपए की रकम उड़ा ली गई। तेलंगाना के कुरुटला टाउन में पेश आया एक चोरी का वाकया। जी हां, बैंक से निकाली गई 1 लाख रुपए की रकम को स्कूटी की डिक्की से दो नामालूम सारिक ने उड़ा ली। यह वाकया तेलंगाना के कुरुटला टाउन में पेश आया। यह वाकया हफ्ते के रोज उस वक्त पेश आया जब नामालूम अफराद ने एक शख्स की वो रकम चुरा ली जो उसने अभी बैंक से निकाली थी। तफसीलात के मुताबिक मुतासिरा शख्स ने बैंक से निकाली गई 1 लाख रुपए अपनी दोपहिए गाड़ी की डिक्की में रखे और दीगर चीज़ों की खरीदारी के लिए चला गया। चोरों ने मौके से फ़ायदा उठाते हुए डिक्की खोली और नगद रकम चुरा ली। जब मुतासिरा शख्स वापस आया और अपनी रकम गायब देखी तो फौरन पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। चोरी की इस वारदात के कुछ मनाजिर करीबी सीसीटीवी कैमरों में कैद हो गए, जो तफ्तीश के लिए अहम हो सकते हैं। पुलिस ने मामला दर्ज करके तहकीकात शुरू कर दी है और चोरों को पकड़ने के लिए तलाशी की जा रही है। आवाम को खबरदार किया गया है कि वो अपनी कीमती सामान को महफूज रखने के लिए ज़्यादा एहतियात बरतें और ऐसी वारदातों से बचने के लिए हिफाजती तदाबीर अपनाएं। మా వాడు సౌకర్యం రెండు సేమ్ టైం వచ్చారు. చేతులు పెట్టుకొని నవీన్ రిటర్న్ రాగా మనకి అర్థం ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థం ఇది అర్థం ఆడుతుంది మళ్ళా బండి మలుపుకుంటాడు. ఈయనేమంటాడు నువ్వు అవ్వమని ఆటో వచ్చిందా బండి ఇంకా పట్టిస్తారా రిటర్న్ ఆడుతుంది బండి బండి జరుపుతాడు. బండి ఎక్కడికి చెప్తాడు సామాన్ కోసం కొంచెం జూమ్ చేయొచ్చా పెద్దగా? వేరే వాడు చెప్పాడు సామాన్ మొత్తం సామాన్ మొత్తం అటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు. నువ్వు లేదా అన్నాడు. ఆయన వాడికి పోయి చూసుకున్న తర్వాత అయ్యో నయ్య పోలేదంటే వాడు వీడి దొరసి పోయి బండి వస్తారు దొరకలేదు. మళ్ళీ బండి పార్క్ నడుచుకుంటూ వస్తాడు. కొనుక్కొని అడ్డం ఇలా ఆడుతాడు. పనికే గ్యాప్ ఉన్నా మంచిగా అల్లుడు ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసుకురావాలి తాళం తీసిండు ఫస్ట్ ఇప్పుడు తీసిన లావాటాడు ఫస్ట్ తాళం తీసిండు కథ మురికింది. ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి తర్వాతనే వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నానే బండి ఆటో దాటుకోను ఆటో ఒక్క జరుగులేదు. మొబైల్ చూసిండ మరి ఇప్పుడు చూసుకుంటారు ఎంతండి బాగా టైం పడుతుంది. దుకాణం పొరాన్ని ఎక్కువ మాట్లాడుతుంది. వీడు వెనక వచ్చినప్పుడు దుకాణం పొరం ఇట్లా పోయారు అన్న వాళ్ళు ఆన్నే కూర్చొని పోతారు. నేను ఉన్నప్పుడు అది ఏం చేసింది ఆటో లేకుంటే కొంచెం దొరుకుతుండే.